సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్పూర్ మున్సిపాలిటీలోని పటేల్గూడ పరిధిలోని నాన్ బీహెచ్ఈఎల్ మెట్రో ఓనర్స్ కి సమాన హక్కులు కల్పించాలని నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ గత 8-10 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న నాన్ బీహెచ్ఈఎల్ కాలనీవాసులకు బీహెచ్ఈఎల్ మెట్రో సొసైటీలో ఓటు హక్కు కల్పించాలని, మౌలిక వసతులను సమకూర్చాలని గత కొంతకాలంగా పటేల్గూడ గ్రామ పంచాయతీలో ఉన్నప్పటి నుంచి విన్నవించుకుంటున్న బీహెచ్ఈఎల్ మెట్రో సొసైటీ కాలనీవాసులు పట్టించుకోవటం లేదని, కాలానికి సరిపడే శిస్తులు కూడా చెల్లిస్తున్నామని, సొసైటీలో నాన్ బీహెచ్ఈఎల్ మెట్రో కాలనీ వాసులను భాగస్వామ్యం చేసుకోవాలన్నారు. ఓటు హక్కులు కల్పించాలని తాము కోరుతున్నామన్నారు. తాము సమానత్వంగా ట్యాక్సులు, సొసైటీ సమానత్వంగా డబ్బులు కూడా అందరిలాగానే ఇస్తున్నామని, కాబట్టి తమకు కూడా ఓటు హక్కు ఎందుకు కల్పించడం లేదన్నారు. దీనిపైన రాజకీయ నాయకులు గాని అధికారులు స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటయ్య, సుధాకర్ గౌడ్, నరసింహారెడ్డి, తలారి అశోక్, శ్యామల, నాన్ బీహెచ్ఈఎల్ మెట్రో కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈ బీహెచ్ఎల్ మెట్రో ఎన్క్లేవ్ కాలనీలో గత చాలా సంవత్సరాల నుంచి మేము ఇక్కడ నివాసం ఉంటున్నాం. అయితే ఈ సొసైటీలో మొదటగా బీహెచ్ఎల్ ఎంప్లాయీస్ కొంతమంది స్టార్ట్ చేయడం వల్ల బీహెచ్ఎల్ సొసైటీగా ఫామ్ చేసుకున్నారు. ఆ తర్వాత చాలామంది ఇల్లు అమ్ముకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు దాదాపు 250 మంది బయట వ్యక్తులు ఇల్లు కొనుక్కున్నారు. ఇక్కడ వాళ్ళతో సమానంగా శిస్తులు కడుతున్నాము, మెయింటెనెన్స్ కడుతున్నాము, అన్ని వసూళ్ళన్నీ మా ద్వారా వెళ్తున్నాయి. అయితే ఆ సొసైటీలో మాకు ప్రాతినిధ్యం లేదు. ఇప్పటివరకు సొసైటీలో మాకు ఓటు హక్కు లేదు, పోటీ చేసే హక్కు లేదు. కేవలం మేము ఈ సొసైటీలో వాళ్ళకి అన్నీ కట్టడానికి, శిస్తులు కట్టడానికి, వీటికి వాటి మాత్రమే మమ్మల్ని వినియోగించుకుంటున్నారు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే 250 మంది ఇళ్ళు అంటే 700 ఇళ్లలో 250 ఇళ్ళ 30% పైగా ఉన్న ఈ ఇంటి యజమానులకు ప్రాతినిధ్యం లేకుండా ఏకపక్షంగా సొసైటీ ఎన్నికలు నిర్వహించడం సహేతుకం కాదు అని మా అభిప్రాయం. సో అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని నాన్ బీహెచ్ఎల్ సభ్యులను కూడా సొసైటీలో చేర్చుకొని అందరికీ ఓటు హక్కు ఇవ్వాలని, తద్వారా ఈ సొసైటీ కాలనీ అభివృద్ధిలో మాకు కూడా భాగస్వామ్యాన్ని కల్పించాలని, మా మర్యాదకు, గౌరవానికి భంగం లేకుండా మా ఈ హక్కును సాధించాలని, మాకు సరైన సహకారం, తోడ్పాటు అందించాలని మీడియా వ్యక్తులకు, గవర్నమెంట్ అధికారులకు అందరికీ మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఎమ్మెల్యే గారికి కూడా విన్నవించడం జరిగింది. వారికి కొంతవరకు ఈ విషయం తెలుసు. మేము ప్రత్యక్షంగా వాళ్ళని కలిసి వాళ్ళకి విజ్ఞాపన పత్రం అందజేస్తాము. అలాగే మా అభ్యర్థనలు, సమస్యలు వారు సానుకూలంగా స్పందిస్తారని మేము కోరుకుంటున్నాము. ఇప్పటివరకు ఎమ్మెల్యే గారు అందించిన ప్రోత్సాహానికి కూడా మేము చాలా సంతోషిస్తున్నాం. అలాగే మేము ప్రధానంగా ఎదుర్కొంటున్న ఈ సమస్య విషయంలో కూడా ఎమ్మెల్యే గారు కానీ మిగతా లోకల్ నాయకులు కానీ మాకు సరైన సహకారం అందించి ఈ సమానత్వ భావన ఏదైతే ఉందో దాన్ని మా కాలనీలో కూడా పెంపొందించేటట్టు వాళ్ళందరూ మాకు సహాయం చేస్తారని, తద్వారా ఈ కాలనీ అభివృద్ధిలో కానీ మిగతా విషయాల్లో కానీ మేము భాగస్వామి అయ్యేటట్లుగా మాకు తోడ్పాటును అందిస్తారని అందరికీ కూడా సవినయంగా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. జై హింద్. చెక్క వెంకటయ్య. నేను గత 2017 నవంబర్ నుండి కూడా మేము నివాసిగా ఉంటున్నాం. కాలనీ వాసులమందరం దాదాపుగా 8 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాం. మొన్న జనరల్ బాడీ మీటింగ్ లోపల కూడా మాకు ఓటు హక్కు కల్పిస్తామని మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. దానికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మెజార్టీ మెంబర్స్ మేము ఉన్నాము. ఇక్కడ దాదాపు 250 మంది దాకా మేము ఉన్నాము. మా జన్మ హక్కు ఓటు కల్పించాలి మేనేజ్మెంటు. మా సొసైటీ వాళ్ళని మేము ఎన్నోసార్లు విన్నవించాము. అవుతుంది అని పొర్లాంగ్ చేసుకుంటూ లాస్ట్కి వస్తే జనరల్ బాడీ మీటింగు ఈరోజు కంప్లీట్ చేశారు. ముందున్న రోజులలో ఎలక్షన్ ఈ 1 మంత్లో కంప్లీట్ చేస్తున్నారు. అదేవిధంగా మేము డీసీఓ గారి దగ్గర సంగారెడ్డి కూడా వెళ్ళాము. సంగారెడ్డి వెళ్తే ఆ సార్ ఏమంటున్నారంటే మీరు మెమోరియల్ ఇవ్వండి, ఏమన్నా ఉంటే మీ సొసైటీ వాళ్ళ దగ్గర మాట్లాడుకోండి అని వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈరోజు మా మహిళా సోదరులు కానీ అదేవిధంగా మా కాలనీ నివాసులు కానీ వీళ్ళందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు ప్రింట్ మీడియా ముందర మేమందరం వచ్చి మా సమస్యల మీద మీ దగ్గర వచ్చి విన్నవిస్తున్నాము. సార్, మా రిక్వెస్ట్ ఒకటే, మేము దాదాపు 8 సంవత్సరాల నుండి ఖాళీలో నివాసం ఉంటున్నాము. మాకు జన్మ హక్కుగా ఓటు హక్కు ఇవ్వాలి, అన్ని హక్కులు కూడా మాకు సమానంగా ఇవ్వాలని కూడా మీ ప్రింట్ మీడియా ముందర కూడా మేము
విన్నపం చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఇంత జనాలను కూడా వచ్చిందంటే చాలా సంతోషం సార్. ఇప్పుడు మన ప్రజాప్రతినిధి గారు, మన శాసనసభ్యులు గారు మైపాల్ రెడ్డి గారు కూడా విన్నపం చేస్తాము. అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎంపీపీ దేవానంద గారి కూడా ఈ సమస్య వాళ్ళ ముందుకు తీసుకెళ్తాము. మీరు కూడా మాకు ఈ సమస్యను సాల్వ్ చేస్తే మేము కూడా ఈ కాలనీవాసులం అందరం హ్యాపీగా ఉంటామని కూడా మీ ప్రింట్ మీడియా ద్వారా మేము విన్నవిస్తున్నాం సార్. రిక్వెస్ట్ మీరు కూడా మాకు సపోర్ట్ చేసి మా సమస్యను సాల్వ్ చేస్తారని మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. నా పేరు శ్యామల బిరాదర్. నేను ఈ BHL మెట్రో కాలనీ సొసైటీలో చాలా సంవత్సరాలుగా ఉంటున్నాను. ఈ సొసైటీలో వచ్చినప్పటి నుంచి మొదటి నుంచి మేము ఈ వివక్షత అనేది సమస్యగా ఫేస్ చేస్తున్నాము. ఇప్పటి వరకు మేము సొసైటీ మెంబర్షిప్ పేమెంట్స్ అయినా అవన్నీ క్లియర్గా ఉన్నప్పటికీ కూడా మాకు ఓటు హక్కు కల్పించలేదు. సో దానికి ఏకైక కారణం BHL వాళ్ళని కన్సిడర్ చేయకపోవడమే ఒక కన్సిడరేషన్. ప్లీజ్ కన్సిడర్, వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సొసైటీ. మేమందరము కామన్ సొసైటీ కాబట్టి మేము కూడా పార్ట్ ఆఫ్ ద సొసైటీ అని కన్సిడర్ చేసి మాకు కూడా సమాన హక్కులు కల్పించాలని అందరినీ ఫ్రంట్ మీడియా తోటి మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.